కోటి విద్యలు కూటి కొరకే అని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. చదువు అయిపోయిన తర్వాత చాలా మంది ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం సాధారణమే. ప్రైవేటు రంగంలోనైనా ప్రభుత్వ రంగంలోనైనా సముచితమైన ఉద్యోగం లభిస్తే చాలని భావిస్తుంటారు. ప్రైవేటు రంగంలో అవకాశాలు పెరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం వెంపర్లాట తగ్గిన మాట నిజమే, కానీ ఇది కొంతకాలం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వాళ్లకు కొదవలేదు. 100 ప్రభుత్వ ఉద్యోగాలుంటే 1,00,000 మందికి పైగా పోటీ పడటమే దీనికి నిదర్శనం. పోటీ అధికంగా ఉండటంతో సర్కారు కొలువు సంపాదించాలంటే అహోరాత్రులు కష్టపడాల్సిందే. ప్రణాళికాబద్ధమైన శిక్షణతో, క్రమశిక్షణతో పట్టు వదలని విక్రమార్కునిలాగా ప్రయత్నం చేయాల్సిందే. ఇదే పనిలో నిమగ్నమైన వారెందరిలోనో ఈ మధ్యకాలంలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో చదువుతున్నారు. కారణం, తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాల కోసం పలు నోటిఫికేషన్లు విడుదల చేయడమే. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ చేసిన ప్రకటన అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. దానితో హైదరాబాద్ ప్రధాన కూడలలో ఉన్న కోచింగ్ సెంటర్ల దగ్గర హడావిడి పెరిగింది. ఆ కోచింగ్ సెంటర్లో చదువుతున్న విద్యార్థులపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ఇది హైదరాబాద్లోని అశోక్ నగర్ ప్రాంతం. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలు. ఇక్కడ ఎటువైపు చూసినా వివిధ రకాల కోచింగ్ సెంటర్లు దర్శనమిస్తాయి. ఉద్యోగ సంపాదనలో నిమగ్నమైన వేలాది మంది అభ్యర్థులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. చౌరస్తాలో నిలబడితే చాలు, అభ్యర్థులను ఆకట్టుకోవడానికి ఇటు చూసినా కోచింగ్ సెంటర్ల బోర్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తాయి. సివిల్ సర్వీసు కోచింగ్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు జాబ్ ఏదైనా సరే అది సాధించడానికి గాను ఇక్కడ టాప్ లెవెల్ కోచింగ్ లభిస్తూ ఉండటంతో కాలక్రమంలో అనేక కేంద్రాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి సిఎస్పి ఐఏఎస్ అకాడమీ. అడ్డంకులు, అవాంతరాలు జయించి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న దివ్యాంగురాలు బాలలత మేడం దీన్ని నిర్వహిస్తున్నారు. బాలలత మేడం దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఈమె పేరు దుర్గా భవాని. సివిల్స్ పరీక్షల కోసం తయారవుతున్న ఈమె తాజాగా గ్రూప్ 1 ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం సవ్యంగా పరీక్షలు నిర్వహిస్తే అదే 10,000 అని ఈమె అంటున్నారు. ఇన్ని నోటిఫికేషన్స్ పడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 7 years నుంచి స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఎగ్జామినేషన్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎలా అంటే టైం బౌండ్లో ఎగ్జామ్ అయిపోవడం, యూపీఎస్సీ ఎలాగైతే 1 yearలో కంప్లీట్ చేస్తుందో టీఎస్పీఎస్సీ కూడా అలాగే కంప్లీట్ చేయడం. ఇంకోటి సిలబస్ పట్ల ప్రాపర్ అవగాహన ఇవ్వడం స్టూడెంట్స్కి, అంటే క్లారిటీ. వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షలో ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించాడు. అయితే మరింత మెరుగైన ఉద్యోగం కోసం గ్రూప్ 1 పోస్టుల మీద ఫోకస్ పెట్టాడు. నేను ఆల్రెడీ అసిస్టెంట్ కమాండెంట్ అండి. బట్ మనకి గ్రూప్ 1లో 500 పైచీలకు పోస్టులు ఉన్నాయండి తెలంగాణలో. అండ్ దాంట్లో మనకి డిప్యూటీ కలెక్టర్స్కి కూడా చాలా ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో నేను గ్రూప్ 1 కూడా రాస్తానండి తప్పకుండా, ఎందుకంటే తర్వాత కన్ఫర్డ్ అయ్యే స్థాయికి వెళ్ళగలుగుతాము. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది, కానీ గ్రూప్స్ కు సంబంధించి సిలబస్, పరీక్షా విధానంపై సందేహాలు కొనసాగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న నియామకాలు కావడంతో ఆయా అంశాలపై విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లకు నిర్దిష్టమైన అవగాహన లేదు. దాంతో విద్యార్థులు అనుసరించాల్సిన విధానం గురించి సిఎస్పి ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత ఇలా వివరిస్తున్నారు. సిలబస్ ఎలా ఉన్నా, పరీక్షా విధానం ఎలా ఉన్నా ముందుగా మనమే కంప్లీట్ చేయాలి. ఉదాహరణకి పాలిటీ అంటే మన రాజ్యాంగం గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, అలానే మన చరిత్ర, హిస్టరీ, భౌగోళిక శాస్త్రం, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. దీంతో పాటు ఈ మధ్య కొత్తగా పర్యావరణం మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలు, కరెంట్ అఫైర్స్, లాస్ట్ 1 year నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ముందుగా కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఈ లోపు నోటిఫికేషన్లు వస్తాయి. అశోక్ నగర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు సమీపంలోని చాలా స్టడీ హాల్స్ ఉన్నాయి. వీటిలో కూర్చొని వివిధ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులు ప్రతిరోజు 10 నుంచి 12 గంటల దాకా చదువుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తయారవుతున్న అభ్యర్థులకు ఈ ఆధునిక వసతులున్న రీడింగ్ రూమ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి.
ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి. యాజ్ అ స్టూడెంట్గా నేను ఎప్పుడు ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు? అంటే మేము 9కి వస్తాము, లంచ్ తెచ్చుకుంటాము, ఈవినింగ్ బ్రేక్ తీసుకుంటాము, 8కి ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే. సో టోటల్గా ఎన్నేమో 12 అవర్స్ ఉంటాం. 12 అవర్స్ ఉంటాం కానీ 10 అవర్స్ ప్రొడక్టివ్గా ఉన్నాం. రీడింగ్ రూమ్స్లో కూర్చుని చదువుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వాణి అంటున్నారు. ఇంటి దగ్గర కూర్చొని చదివితే చదువు పట్ల పెద్దగా ఫోకస్ ఉండదని, ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవటం వల్ల పోటీ తత్వం అలవడుతోందని ఈమె చెబుతున్నారు. డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఇంకా మాతో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది. వాళ్ళు చదువుతుంటారు, సో ఎలాంటి డివియేషన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఒకవేళ మనం డిమోటివేట్ అయినా కూడా ఇక్కడ చదివే వాళ్ళని చూస్తే వాళ్ళు చదువుతున్నారు, మనము చదవాలి, కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. రీడింగ్ రూమ్స్ ఉపయోగించుకుంటున్న వారు ఇక్కడి నుంచి ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన అభిజిత్ 2019 నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఏడాది ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఇతను తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. గవర్నమెంట్ ఓ ఇయర్లీ క్యాలెండర్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ టైంలో ఇట్లా చేసిండ్రు, మళ్ళీ తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత ఉంటుందో కూడా తెలియదు. సో ఇయర్లీ క్యాలెండర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుండే, ఈ ఇయర్ గ్రూప్స్ పెట్టిండ్రు కాబట్టి దీని సైడ్ వచ్చినాను. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనతో స్టడీ హాల్స్ కు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నామని, పలు సౌకర్యాలు కల్పిస్తున్నామని స్టడీ హాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. పైన ఇంకొక ఫ్లోర్ కూడా రెడీ చేస్తున్నాం, ఏసీ పెట్టి స్టూడెంట్స్ వరకు. కింద ఫ్లోర్ అంతా ప్రజెంట్ అయితే ఫుల్ అయింది. మినిమం ఇప్పటివరకు అయితే కొంచెం లాక్డౌన్ దీనివల్ల బిజినెస్ డౌన్లో ఉన్న ఇప్పటి నుంచి కొంచెం మాకు ఏదో పుషప్ లాగా అనిపించింది నోటిఫికేషన్ అనేది. స్టూడెంట్స్ కూడా అదే ఇంట్రెస్ట్తో వచ్చి చదవడానికి ప్రయత్నిస్తున్నారు. అశోక్ నగర్ ప్రాంతంలో ఇక్కడి అభ్యర్థుల డిమాండ్కు అనుగుణంగానే బుక్స్ అండ్ స్టేషనరీ షాపుల్లో సందడి కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటంతో స్టడీ మెటీరియల్ కోసం వచ్చే వారి సంఖ్య మరింతగా పెరిగింది. స్టాప్ ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఇచ్చిన తర్వాత చాలామంది ఫ్లో అవుతున్నారు సార్. ఆల్మోస్ట్లీ డబుల్ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఊరు నుంచి చదువుకోనికి. వాళ్ళ అన్ని కొత్త బుక్కులు అడుగుతున్నారు వాళ్ళందరూ. మీరు ఎంత ఓల్డ్ షాప్ సార్? మాది ఇది 15 సంవత్సరాల ఓల్డ్ షాప్ సార్. నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత సరైన స్టడీ మెటీరియల్ కోసం వెతుకులాట మొదలవటం సాధారణమే. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు కాబట్టి తప్పకుండా తెలంగాణ చరిత్రను ఆమూలార్గం చదివి ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగానికి సంబంధించి ఇంగ్లీషు భాషలో సరైన పుస్తకాలు లేవని ఇక్కడి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఉన్నాయి తెలంగాణ స్టేట్కి సంబంధించి, కానీ ఇంగ్లీష్లో లేవు. దానికోసమే చూస్తున్నాం మేము. తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ హిస్టరీకి, వీటిలో హిస్టరీకి సంబంధించినవి అంటే తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో మంచి బుక్స్ రావాలని అడుగుతున్నాం. మొత్తానికి ఉద్యోగ నియామకాల జాతర మొదలైంది. వేలాది ఉద్యోగాల కోసం ఒక్కసారి అనేక నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే ఈ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది, లేదంటే కోర్టు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఉన్నత అధికారులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అలాగే కేటీఆర్ గారు చెప్పిన విధంగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి ముందే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ని మినిస్ట్రీ ఆఫ్ లాకి, డిపార్ట్మెంట్ ఆఫ్ లాకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా లీగల్ ఒపీనియన్స్ని తీసుకుని నోటిఫికేషన్లో సాధ్యమైనంత వరకు లీగల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా చూసుకోవడం మంచిది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నోటిఫికేషన్ మీద అభ్యర్థులు ఏదో ఒక వంక చెప్పి కోర్టుకు వెళ్తున్నారు. సో అటువంటి అవకాశాలు లేనటువంటి ఈవెన్ అవసరమైతే ఈ కోర్టు కేసులు రాకుండా కెవైట్ని ఉపయోగించుకునేటటువంటి ఆప్షన్ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ శాతం పోలీస్ శాఖకు సంబంధించినవే. అందులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలే ఎక్కువ. వీటి ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఎక్కువగా హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు ఇక్కడికే వస్తున్నారు. నేను శంషాబాద్ షాద్నగర్ నుండి వచ్చాను. నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా అన్నయ్య లాస్ట్ టైం ఇందులోనే కోచింగ్ తీసుకొని ఎస్ఐ అయ్యిండు. అతనే ఇందులో జాయిన్ చేసిండు నన్ను. మార్నింగ్ 5 to 7 గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 8 to
ఈవినింగ్ 8 వరకు క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పుడప్పుడు ఇందులో నుండి జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇప్పిస్తారు కొంచెం మోటివేట్ చేయడానికి. సార్ వాళ్ళు కూడా ప్రతి క్లాస్లో మోటివేట్ చేస్తూనే ఉంటారు చదవాలని. గతంలో పోలీస్ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన వారు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో చదువుతున్నారు. మళ్లీ కోచింగ్ తీసుకుని సత్తా చాటాలని వారు ఉబలాట పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఈ యువకుని పేరు సాయి కుమార్. నేనేంటంటే లాస్ట్ టైం తీసుకున్న తర్వాత నాకు 4-5 మార్క్స్ తోటి జాబ్ పోయింది కాబట్టి స్టడీ హాల్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాను. డైలీ 2 అవర్స్ సబ్జెక్ట్ పెడుతున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ అర్థమెటిక్ 2 అవర్స్, రీజనింగ్ 2 అవర్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తూ 10కి అలా రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచి ఇన్స్టిట్యూట్కి వస్తున్నాను. క్లాస్లో నేను రన్నింగ్ నోట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటూ డైలీ ప్రిపేర్ అయితేనే బాగా గుర్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఫిజికల్ టెస్టులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఫిజికల్ టెస్టులతో పాటు రాత పరీక్షలకు కూడా ప్రాధాన్యత పెరిగింది. దాంతో పోలీస్ ఉద్యోగాల ఎంట్రన్స్ టెస్టుల విధానంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలోనికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇంత పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు స్టైల్ ఎలా ఉంది అంటే పేపర్ స్టైల్ ఎలా ఉంది అంటే క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు అడగట్లేదండి, ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ప్రశ్నల సరళి మనకు రివర్స్లు వస్తున్నాయి అన్నమాట. అంటే పూర్తి మెకానిజం కాన్సెప్ట్ తోటి షార్ట్ కట్లు నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం. కానీ ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరిపోదు, ఓన్లీ షార్ట్ కట్స్ నేర్చుకున్నా కూడా సరిపోదు అనమాట. అలా ఈ కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్పటమే కాకుండా మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. పలుమార్లు మాక్ టెస్టులు రాయడం వల్ల అభ్యర్థులకు తమ సబ్జెక్టులపై పట్టు వస్తుంది. దాంతో వారి సక్సెస్ రేటు పెరుగుతుంది. ఇలా ప్రిపేర్ కావటం చాలా ముఖ్యమని 2 దశాబ్దాలుగా శిక్షణ ఇస్తున్న కాంతారెడ్డి అంటున్నారు. ఈ ప్రతి సబ్జెక్టు విడిగా ప్రింటెడ్ మెటీరియల్, దాంతోపాటు ఏంటంటే మేము స్వతహాగా కష్టపడి ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఇస్తున్నాం. అందరికీ కూడా 80% కూడా మెటీరియల్ పూర్తిగా చదివినా వేరే బుక్స్ అవసరం లేకుండా వాడు సక్సెస్ కావచ్చు అండి సర్వీస్ కొట్టే విషయంలో. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువతకు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు. వారికే కాదు, వారికి శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లకు కూడా మంచి రోజులొచ్చాయి. ఒకేసారి ఇన్ని వేల ఉద్యోగాల కోసం ఇంత పెద్ద ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. ఇప్పుడు మాకు కూడా చూసినట్టయితే రోజు 50 మంది 100 మంది మినిమం అడ్మిషన్స్ అవుతున్నాయండి. ఇదంతా కేసీఆర్ గారి చలవతోనే అవుతుంది. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది గవర్నమెంట్ యొక్క, ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంత పెద్ద నోటిఫికేషన్ వస్తుంది అని మేము అనుకోలేదు. కేసీఆర్ గారు ఏది చేసినా ఒక స్పెషల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు యువతలో కూడా ఒక కొత్తదనం, అంటే కరోనా అప్పుడు నుంచి స్టార్ట్ అయిన దాంట్లో వాళ్ళ ముఖంలో ఒక కొత్తదనం వచ్చిందండి. ఏ పిల్లగాన్ని చూసినా ఏదో ఒకటి చేస్తాం సార్, ఏదో ఒకటి కొట్టుకుంటామనే. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పెరగడానికి కరోనా కూడా కారణమే. ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు సర్కారు కొలువు కోసం పోటీ పడుతున్నారు. దాంతో ఆయా శిక్షణ కేంద్రాల్లో చేరే అభ్యర్థుల సంఖ్య మరింతగా పెరిగింది. మామూలుగా ఉండే డిమాండ్ కంటే ఇది కాస్త ఎక్కువే. ఈ కరోనా వల్ల చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే సేఫ్ అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పోతాయి. సో అలా ఇవన్నీ చూశాక జనాల్లో ఒక రియలైజేషన్ వచ్చింది. అదేంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే మనకు చాలా సేఫ్గా ఉంటుంది, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపే చూస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. వీరిలో చాలా మంది ప్రైవేట్ హాస్టల్స్లో చేరి చదువుకుంటున్నారు. నా పేరు ప్రశాంత్, నేను మెదక్ జిల్లా నుండి వచ్చిన. అయితే నేను ఇంతకుముందు కానిస్టేబుల్ రాసిన సార్. అయితే ఇంతకుముందు ఫెయిల్ అయినాను. అయితే ఈసారి పెద్ద నోటిఫికేషన్ కావున నేను ఈ పెద్ద నోటిఫికేషన్ ఎట్లయినా కంపల్సరీ జాబ్ కొట్టాలనే ఒక ఆశతో వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి డైలీ 10 అవర్స్ చదువుతున్నాను సార్. నా పేరు షేక్ సాదిక్, నేను సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాను. ఫ్యామిలీకి ఎప్పుడూ దూరంగా లేను, ఇప్పుడే 3 months నుంచి దూరంగా ఉంటున్నాను. ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ ఒక జాబ్ కొట్టాలనే ఒక ఎయిమ్తో వచ్చాను కాబట్టి ఏం చేయలేక ఇక్కడే ఉంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పరీక్షల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అధికంగానే ఉన్నారు. వీరు కోచింగ్ సెంటర్లకు దగ్గరగా ఉండే హాస్టల్స్లో నివసిస్తూ
పరీక్షలకు తయారవుతున్నారు. నా పేరు శైలజ, మాది దేవరకొండ మండలం, ముదిగొండ విలేజ్. నార్మల్గా నేను 4:30కి లేస్తానండి. 4:30 to 6:30 వరకు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకుంటాను. తర్వాత స్టడీ హాల్కి వెళ్తాను. 6:30 or 7కి అంతా ఫినిష్ చేసేసుకొని 8కి అలా వెళ్ళిపోతాను. 8 to 12 అలా ఇంకో 2-3 సబ్జెక్ట్స్ నేను కవర్ చేసుకుంటాను ఆల్మోస్ట్. తర్వాత లంచ్ బ్రేక్, ఆఫ్టర్నూన్ కొంచెం స్లీప్ మోడ్లో ఉండి 3కి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను స్టడీ హాల్లోనే 10 hours కవర్ చేసుకుంటాను. గతంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అవకాశం దక్కని వారు ఇప్పుడు తిరిగి శక్తిని పుంజుకొని పోటీ పడుతున్నారు. ఈసారి ఎలాగైనా సరే గట్టిగా కృషి చేసి విజయం సాధించాలనే కసితో వీరు చదువుతున్నారు. నేను గత 2 years అంటే లాస్ట్ నోటిఫికేషన్ నుండి ప్రిపేర్ అవుతున్నాను. నాకు లాస్ట్ ఎగ్జామినేషన్లో 4 marks అట్లా మిస్ అయిపోయింది. అంటే నాకు ఈసారి కూడా కాంపిటీషన్ పెరిగినా కానీ నాకు వస్తుందని హోప్తో నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల వయోపరిమితి పెంచడం జరిగింది. దానితో కొన్ని ఉద్యోగాల కోసం 45 నుంచి 50 ఏళ్ల వయసు వచ్చిన వారు కూడా రాసే పరిస్థితి వచ్చింది. ఇది ఏదైతే మీరు విద్యా అర్హతల్లో ఫస్ట్ క్లాస్ ఉండాలి, సెకండ్ క్లాస్ ఉండాలి, ఇలాంటివి అన్నీ ఎత్తేయాలి. ఎందుకంటే ఆనాడు పాస్ కావడమే ఎక్కువ. ఇప్పుడు పోటీ పడుతున్న 54, 49, 45 సంవత్సరాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, సో మీరు అవైతే ఏదైతే విద్యా అర్హతలు ఉన్నాయో అది పర్సెంటేజ్ ప్రకారం అర్హతల్ని తీసేయాలి. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవలి కాలంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ సెలక్షన్ కమిషన్ మధ్యన చాలా సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో స్టేట్ సెలక్షన్ కమిషన్ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోని సిలబస్, పరీక్షా విధానాలను అవలంబించబోతున్నట్లు సమాచారం. ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారని నాకు ట్రెండ్ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు సివిల్ సర్వీసెస్లో యూపీఎస్లో ఒక రొటీన్ టైం టేబుల్ ఉంటుంది. దాంతోపాటు ఒక సంవత్సరం మొత్తం నీట్గా క్యాలెండర్ ఉంటుంది. దానికి 2-3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ పరీక్షలు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ చరిత్ర, తెలంగాణ భౌగోళిక శాస్త్రం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇవి తప్పించి మిగతా సిలబస్ అంతా కామన్గానే ఉంది. కాబట్టి ఎక్స్ట్రా చదువుకుంటే యూపీఎస్సీ వాళ్ళకి ఇది కేక్ వాక్ అనమాట. సో యూపీఎస్సీ మోడల్లో ఫిలిమ్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి చాలా తక్కువ స్థాయిలో డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి. అలాంటి అపోహలకి ఈసారి వెళ్ళొద్దు. క్వశ్చన్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ ట్రెండ్ మారుతుంది. స్పాంటనిటీగా బ్రెయిన్లోంచి ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇంకా వీలైతే ఉదాహరణకు గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అభ్యర్థులు, ఎస్ఐ ఫిలిమ్స్ రాసే అభ్యర్థులు నేను చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ పాత క్వశ్చన్స్ చూడండి. ఈసారి ఎస్ఐ ఉద్యోగ ప్రవేశ పరీక్ష చాలా టఫ్గా ఉంటుందని సమాచారం. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం అంటే 2018లో నిర్వహించిన పరీక్ష సివిల్ స్థాయిలో ఉందని, దానికి 20 రెట్లు ఎక్కువగా ఈసారి పరీక్షా పత్రాలు ఉంటాయనేది ఒక అంచనా. మళ్ళీ 2018కి వచ్చే వరకు మళ్ళీ కామన్గా 200 మార్క్స్ మ్యాథ్స్, 200 మార్క్స్ జిఎస్, తెలుగు 100, ఇంగ్లీష్ 100, ఇది పెట్టుకొని 600 మార్కులను ఎంత స్టాండర్డ్ అంటే సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో మొన్న వచ్చిందండి పేపర్లు. మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ స్టాండర్డ్లో వచ్చింది, ఆ రేంజ్లో వచ్చిందండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు 2018లోనే ఆ రేంజ్లో పేపర్, మీరు ఏపీ పేపర్ తీసుకోండి, ఎంత స్టాండర్డ్ మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, జిఎస్ పేపర్ తెలంగాణ తీసుకోండి, ఏ రేంజ్లో ఉంటుంది. ఎక్కడైనా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళని చెక్ చేసి చూడండి. ఏబిసిడీలాగా ఏదో మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చేసి మామూలుగా చిన్న సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అప్లై చేసుకొని ప్రిపేర్ అయినామంటే సరిపోదండి. ఎస్ఐ ఉద్యోగం కోసం పోటీ పడే వారి సంఖ్య ఈసారి చాలా ఎక్కువగానే ఉండవచ్చని అంటున్నారు. అంటే దరఖాస్తులు బాగానే రావచ్చు. అయితే అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదని, సీరియస్గా ప్రయత్నించడం ముఖ్యమని శిక్షణ ఇస్తున్నవారు చెప్తున్నారు. ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే కొంచెం కాంపిటీషన్ పెరిగింది. అంటే 1:50 అట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ గత నోటిఫికేషన్లో 1:50 అట్లా నడుస్తుంది. కానీ అందులో క్వాలిఫై అయితే రాసే వాళ్ళే చాలామంది ఉంటారు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం జస్ట్ 1:2, 2.5, 3, 5 లోపే ఉంటుందండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆ అప్లికేషన్ల సంఖ్యను చూసి మీరు భయపడద్దు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తయారవుతున్న అభ్యర్థులు సమయ పాలన చక్కగా పాటించాల్సి ఉంటుంది. టైమ్ ఈజ్ గోల్డ్. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా విలువైన సమయం తిరిగి రాదు. సమయానికి భోజనం చేయటం, తగినంత నిద్రపోవటం అవసరం. ఇష్టానుసారం చదివి బాగా అలసిపోయి ఆఖరికి పరీక్ష రోజున సరిగా రాయలేకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపరేషన్ ముఖ్యమని శిక్షణ ఇచ్చేవారు చెప్తున్నారు. 24 గంటల్లో మనం ఎగ్జామ్ వచ్చింది కదా అని చెప్పి అనవసరంగా దాని మీద ఒత్తిడి పెట్టుకోకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. చాలామంది అభ్యర్థులు ఈ హడావిడిలో, చదువుకునేటటువంటి హడావిడిలో పడి నిద్రపోవడం మానేస్తారు.
కనీసం ప్రతి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అభ్యర్థి కూడా రోజుకి 7 గంటలు పడుకునేటటువంటి ఏర్పాటు ఉండాలి. లేకపోతే మనం ఎంత చదివినా కానీ అది మన మైండ్లో స్టోర్ అవ్వదు. మనం రిటెన్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. 7 గంటల కల్లా తక్కువ నిద్రపోయారంటే మీ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు మీకు గుర్తుండాలంటే, ఎక్కువ కాలం గుర్తుండాలంటే చదివింది ఫండమెంటల్గా మీరు నోట్స్ తయారు చేసుకోవడం, నోట్స్ని రివిజన్ చేయడం అండ్ సరిగ్గా నిద్రపోవడం. ఆరోగ్యాన్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఈవెన్ ఆహార విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే, ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈరోజు 91,142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ఉద్యోగ నియామకాల కోసం ప్రకటనలు విడుదల చేసింది. అయితే ఇదే ఉత్సాహాన్ని అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేదాకా కొనసాగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇదే కాకుండా గవర్నమెంట్ ఎట్లయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉత్సాహం చూపించిందో లాస్ట్ వరకు కూడా, అంటే కోర్టు కేసులు అయినా కూడా అవ్వద్దు అని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ అయినప్పటికీ కూడా వెంటనే రిజాల్వ్ చేయడము, స్టూడెంట్స్కి ప్రో స్టూడెంట్గా ఉండాలని చెప్పి లాస్ట్కి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు గవర్నమెంట్ ఇదే ఉత్సాహంతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న 80,000 ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడబోతున్నట్టు ఒక అంచనా. ఎవరూ ఊహించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేసింది. ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు లేకుండా సాఫీగా కొనసాగి వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం. మరోసారి హైదరాబాద్ పోటీ పరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి ఊళ్ళకు వెళ్ళిపోయిన వారందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా సరిగ్గా నిర్వహించి వారికి రిజల్ట్ ఇస్తే చాలని ఇక్కడ విద్యార్థులందరూ కూడా మనసారా కోరుకుంటున్నారు. ఇది ఈ వారం బతుకు చిత్రం.